మీకు 4th లెసన్ ఇంగ్లీష్లో తెనాలి పెయింట్స్ ఏ హౌస్ అనే లెసన్ని మీకు తెలుగులో చెప్పబోతున్నాను. సరే, ఈరోజు నేను మీకు ఫాస్ట్గా అంటే నాకు టైం లేదు, అందుకని మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. రాజభవనంలోకి ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. ఆర్టిస్ట్ అంటే బొమ్మలు చిత్రాలు వేసేవాడు. వాడు వచ్చి రాజుగారికి తన వేసిన చిత్రాలు అంటే ఆర్ట్స్ బొమ్మలు డ్రాయింగ్ బొమ్మలు వేసి చూపించాడు. చూపిస్తే అప్పుడు రాజుగారు అన్నారు, ఇవి చాలా బాగున్నాయి బొమ్మలు, నువ్వు ఎలా వేసావు, అది చాలా గుడ్ అంటే సూపర్గా ఉన్నాయి ఇవి అని చెప్పాడు. అప్పుడేమో సభలో అంటే సభ ఉంటుంది కదా రాజుగారికి, ఆ సభలో తెనాలి కూడా ఉన్నాడు. తెనాలి తనకు డౌట్ వచ్చింది. తను పైకి లేచి ఆర్టిస్ట్ని అడిగాడు, ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు కదా, మరి ఆవెందుకు అటు సైడ్ తిరుగుంది అన్నాడు. అంటే అప్పుడు ఆర్టిస్ట్ అన్నాడు, ఆవు అటు తిరుగుంది అందుకనే మీకు కనబడలేదు ఆవు అన్నాడు. అప్పుడు తెనాలి అన్నాడు, కొంచెమైనా తన ఫేస్ని కనబడేటట్టు వేయచ్చు కదా అన్నాడు. అప్పుడు రాజు అవునవును కొంచెం బాగాలేదు అన్నాడు. అప్పుడు రాజు పేరు శ్రీకృష్ణదేవరాయలు. అప్పుడు ఆర్టిస్ట్ అన్నాడు, బొమ్మల గురించి నీకేం తెలుసు అని తెనాలిని అన్నాడు. తెనాలికి కొంచెం కోపం వచ్చింది. ఈ ఆర్టిస్ట్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని రాజుగారితో ఏమన్నాడు తెనాలి, రాజా శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను కూడా మంచి ఆర్టిస్ట్నే, నాకు కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి, నేను కూడా కొన్ని బొమ్మలు వేస్తాను, నేను కొన్ని బొమ్మలు తెస్తాను అని చెప్పాడు రేపొద్దున కల్లా. సరే అని రాజుగారు ఒప్పుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఒప్పుకుంటే పొద్దున్నైన తర్వాత తెనాలి రామకృష్ణుడు ఇంకా రాలేదు. రాజుగారేమో సభలో ఉన్న ఇద్దరిని పంపించారు. ఇక్కడ ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని పంపించారు. తెనాలి ఇంకా రాలేదేంటి, వెళ్ళి చూడండి అని పంపించాడు. పంపిస్తే అప్పుడేమో తెనాలిను వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా ఒక పెద్ద బొమ్మను తెచ్చారు. ఏంటి నువ్వు ఇంకా రాలేదంటే, వెనకతల చాలా నేను బొమ్మ వేసాను కదా, అది మోసి రావాలంటే నాకు కొంచెం వీపు నొప్పి, అందుకనే నేను రాలేదు అన్నాడు. సరే అని నీ బొమ్మను చూపించు అన్నారు. పైన ఉన్న రెడ్ క్లాత్ ఉంటుంది కదా, రెడ్ క్లాత్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అక్కడ ఏముంది, ఇదిగోండి, ఒక గోడ, ఒక తోక ఉంది. తోక ఉంటే రాజుగారు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడ గోడ తోక ఉంది అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అప్పుడు అన్నాడు ఆర్టిస్ట్, ఏంటి అక్కడ గుర్రమును గోడ ఉంది అని ఆర్టిస్ట్ అన్నాడు. ఆర్టిస్ట్ అంటే అప్పుడు తెనాలి రామకృష్ణుడు అన్నాడు, ఇక్కడ గుర్రం గోడ వెనకాల దాక్కుంది అన్నాడు. ఇలాంటి స్టోరీని ఇంకోలాగా కూడా అనొచ్చు. అంటే ఎలాగంటే ఇక్కడ రెండు ఉంటాయి బొమ్మలు. నేను చూసిన స్టోరీలో ఏంటంటే రెండు బొమ్మలు ఉంటాయి అక్కడ, ఒకటి గ్రాస్, ఇంకోటేమో గుర్రం. అక్కడేమో గుర్రం ఉండదు కానీ ఆ పైన ఏమో గుర్రం అని రాసి ఉంటుంది, ఇక్కడేమో గడ్డి ఉండదు కానీ గడ్డి అని రాసి ఉంటుంది అంటాడు. ఆ తర్వాత ఏమో చూపిస్తాడు. అప్పుడు ఆర్టిస్ట్ వచ్చి ఏంటి ఇక్కడ గడ్డి లేదు, హార్సు లేదంటే గుర్రం. అప్పుడు రాజుగారును ఆర్టిస్ట్ అంటారు, ఇక్కడంటే గుర్రం లేదంటే గడ్డి తినడానికి వెళ్ళింది అంటాడు. మళ్ళీ అక్కడేమో రాజుగారు ఆర్టిస్టు ఇక్కడ గడ్డి లేదేంటంటే గుర్రం వచ్చి అంతా తినేసిందిగా అని అంటాడు. అలాంటిది ఇక్కడ కూడా కొంచెం మార్చి ఇచ్చాడు. ఇక్కడ గోడ ఇచ్చాడు, ఇక్కడ వెనకతలేమో తోక ఇచ్చాడు, గుర్రం తోక. అందుకని మన ఇక్కడ సభలో ఉన్నారు కదా, సభలో ఉన్న వాళ్ళందరూ అది చూసి నవ్వారు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ అంటే చిత్రాలు వేసేవాడు, ఈ చిత్రాలు వేసేవాడికి అప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకోసారి అలా చేయకూడదని అప్పుడు అనుకున్నాడు. అప్పుడు రాజుగారు ఏమో తనకి బంగారు నాణ్యం ఇచ్చారు. అసలు నేను చూసిన ఫస్ట్లో స్టోరీ ఏంటంటే, రాజుగారు వీడు బంగారు నాణ్యం వేస్తే తెనాలికి కొంచెం కోపం వస్తుంది, తినేసిన బొమ్మకి ఏంటి రాజుగారు బంగారు నాణ్యం ఇచ్చేస్తున్నా అని. అప్పుడు అంటాడు నేను చూసిన స్టోరీలో ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.